లంచ్ బాక్స్ పెడుతున్నానండి. సోయా పన్నీరు, సోయా పన్నీర్ ఎలా ఫ్రైలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. రెడ్ రైస్ అండి ఇది. ఇది కూడా బాక్స్ నిండా పెట్టాలి. రెడ్ రైస్ బాక్స్ అండి. క్యారెట్, కాబోలు, బఠానీ చేశానండి. ఇదొకటి మసాలా పట్టించిన ఎగ్గు, దోసకాయ చట్నీ అండి. దోసకాయ చట్నీ కొద్దిగా, చట్నీ అండి. ఇది దోసకాయ కాదు, మర్చిపోయి చెప్పాను. చికెన్ కర్రీ అండి. ఇది కొంచెం చికెన్ కర్రీ అండి. లంచ్ బాక్స్ అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ చికెన్ కర్రీ అండి. ఇది ఈ బ్రౌన్ రైస్కి, రెడ్ రైస్కి చాలా బాగుంటుంది. ఈ సోయా పన్నీర్ అండి. ఈ ఏగ్ ఇచ్చాను, అవి బాగుంది. రెడ్ రైస్ అండి. ఇది చాలా బాగుంటుంది చికెన్ కర్రీకి. క్యారెట్ ఫ్రై, ఎగ్, దొండకాయ చట్నీ, నంచుకోవడానికి ఉల్లిపాయ. చాలా గుడ్ ఫుడ్ అండి ఇది. బాక్సులు సర్దేస్తున్నాను. ఈ రెడ్ రైస్ కొంచెం తడిగా ఉన్నప్పుడు, వేడిగా ఉన్నప్పుడు కొంచెం నీరులా ఉంటుందండి. చల్లగా అయినాక పొడి పొడి ఆడుతుంటుంది.